సో హలో గైస్, ఆల్రెడీ డెమో చేసేసుకున్నారు కదా. సో మనకు ప్రాజెక్ట్ లింక్ కావాలంటే మీరు ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసేసుకోండి. డిఎస్ ఎడిటింగ్ తెలుగు అని సెర్చ్ చేయండి. కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మన ఆర్టికల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు నా వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో అక్కడ నుంచి పైకి స్క్రోల్ చేసుకుంటే అక్కడ మన ప్రాజెక్ట్ లింక్ అని ఉంటది. అలాగనే దాని కిందనే ఫాంట్ లింక్ కూడా పెట్టేసిన. కొంచెం స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది ఫాంట్ లింక్, చూసారు కదా. ఫాంట్ లింక్ కింద క్లిక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఫాంట్ డౌన్లోడ్ అయిపోతుంది. సో మనకు ప్రాజెక్ట్ లింక్ రెడ్ కలర్ లో క్లిక్ హియర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్ అలర్ట్ మోషన్ లకి రీడైరెక్ట్ చేసేసుకుంటది. సో ఇక్కడ నుంచి మీకు ప్రాసెస్ తెలుసు అనుకుంటున్నాను. సో తెలియని వారి గురించి కూడా మళ్ళీ చెప్తాను. సో ప్రాజెక్ట్ లింక్ వెరిఫై అయిపోయిన తర్వాత ఇంపోర్ట్ చేసేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ టైమ్ లైన్ లోకి యాడ్ చేసుకోమని చెప్తుంది. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసి కంటిన్యూ టు టైమ్ లైన్స్. సో ఇప్పుడు మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేస్తే మీరు మీ ఫోటోని రీప్లేస్ చేసేసుకోవచ్చు. సో ఇంకో ప్రాసెస్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు ఫోటో సెలెక్ట్ చేసేసుకోండి. సో నేను ఈ ఫోటో పెడతాను, మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఈ ఫోటో పెట్టుకుంటున్నాను. సో దీన్ని మొత్తం స్క్రీన్ కి ఫుల్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇది మొత్తం కిందికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకోండి, మొత్తం టోటల్ కిందకి. ఇంతకు ముందు ఇమేజ్ ఉంటది కదా, కొంచెం దాని పైన పెట్టేసుకోండి, ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. సో మీకు నచ్చితే ఇలానైనా చేసుకోవచ్చు, లేకపోతే కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఆటోమేటిక్ అలానైనా చేసుకోవచ్చు. సో ఫైనల్ ఇట్లా ఉంటుంది. సేమ్ ఇలానే మీరు ప్రతి ఒక్క ఫోటో యాడ్ చేసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్ట్ పైన క్లిక్ చేస్తే ఎక్స్పెక్ట్ చేసేసుకోవచ్చు. సో థ్యాంక్